ఇంకొకటి అంటే నువ్వు ఓపెన్ అవుతావు అనుకున్నా ఓపెన్ కాలే అంటే మీరు జానకి గారు లాగా కూడా పాడతారంట. అమ్మా ఈ విషయం కూడా తెలిసిందా అలా? నాకు తెలుసు. అంటే జానకి గారు పాడిన పాట నాకు ఒక పాట చాలా ఇష్టం అన్నయ్య. ఇది సింహరాశి మూవీలో అన్న అమ్మా అని పిలిచి అని ఒక సాంగ్ ఉంటుంది. అవునవును. సో ఆ సాంగ్ నా కోసం మీరు జానకి గారు లాగా పాడతారని నాకు తెలుసు అన్న. సో ఒక్కసారి ఆ పాట నీకెవరు చెప్పిర్రు అన్న? ఏదో మాకు తెలుసు. నేను ఒక వీడియో కూడా ఇవ్వలేదు దానికి సంబంధించి. సో అది అంటే అన్న దానికి ఆ పాటకు చాలా బ్రీత్ కావాలి. మరి కాదు అంత ఐపీచులు ఇస్తానో ఇవ్వను అని భయం ఒకటి చెప్తున్నాను, నా పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట వింటుంటే నాకు ఏడుపు వస్తుంది, నిజం చెప్తున్నా. సో ఎన్నో సార్లు చూసిన పాట, ఒక్కసారి మీరు మంచిగా వాడండి, దాన్ని మాత్రం కూనియద్దు. మీకు దండం చేస్తా. అమ్మా లెజెండ్ తల్లి, అదే ఆమె ఆశీస్సులు అదంతా వేరు అన్న. అంత టచ్ చేయలేని ట్రై చేయండి, ట్రై చేస్తా. మరి మీరు అడిగారు కాబట్టి కాదలేకపోతే, కానీ ఇక మంచి బ్రీత్ టాప్ లో ఉండాలి. బట్ ట్రై చేద్దాం మీకు. ఓకే. జో లాలి జో లాలి లాలి జో లాలి జో అమ్మా నీ పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మవాడి పాము పడగయిందిరా, చెప్పలేని గుండె కోత ఇది, కాస్త జాలి పడరా. అంతవరకు సూపర్ అన్న. అంటే కొంచెం సింక్ అయింది. ఇంకో కళ్ళు మూసుకుంటే బిట్ బాగా వస్తుంది. ఓకే. సింహరాశిలో పుట్టిన సూర్యుడే నీవురా, రమ్మనలేను చెరగనేను శిలను కానురా, అమ్మాని పిలిచి గుండె పిండకురా. అంటే చాండోలే ప్రాక్టీస్ చేయక. ఇది బాగుంది అసలు. ఆ సాంగ్ వింటుంటే నాకు నిజమన్నా. ఎందుకంటే తల్లి ప్రేమ అసలు నేను ఈ పాట స్కూల్లో అక్కడ టైంలో ఊర్లో అటు ఇటు వాడుతూ ఉంటే చాలా మంది ఏడ్చేవాళ్ళు. అంటే రీసెంట్ కొంచెం లావ్ అయినప్పుడు నుంచి బ్రీత్ వస్తలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది. సాధన చేస్తే మంచి ప్రింట్ గా చేయొచ్చు. కానీ వేరే లెవెల్ అన్న. అంటే మీరు మీ టాలెంట్స్ అన్ని ఇట్లా చూపిస్తుంటే అసలు ఎట్లనో ఉంది. అంటే ఇంత టాలెంటెడ్ పర్సన్